స్మగ్లింగ్కి ఈ తరహా ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం, ఒక ఉప ముఖ్యమంత్రి హెచ్చరించడం, దీన్ని ఆహ్వానిస్తున్నారా? ఎర్రచందనం స్మగ్లింగ్ని అరకట్టే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మంచివే అనేసి మీ పార్టీ భావిస్తుందా, లేకపోతే దీంట్లో కూడా ఏమైనా రాజకీయ కోణాలు ఎత్తుకేటువంటి అవకాశం ఉందా? చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరు మంచి పని చేసినా మనస్ఫూర్తిగా అభినందించచ్చు. కానీ ఆ మంచి పని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం చేస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ సీఎంగా వచ్చి అటు తిరగడము, అటవీ శాఖ మంత్రిగా మీరు తిరగడము చేయడము మంచిదే, బాగుంది, కాదనలే. కానీ అక్కడి నుండి ఏంది స్పెషల్ ఫ్లైట్ తీసుకున్నాడు ఏంది, గన్నవరంలో ఇడికి గన్నవరం నుండి వచ్చి రేణుగుంటకు రోజు వచ్చి ఆ తర్వాత నైట్ అంటే ఏమో తిరుపతిలో ఎక్కడ ఇల్లు ఏంటి ఉండవు అన్నట్టు, తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి మళ్ళీ తిరుపతిలో చేరుకొని తిరుపతిలో చేసుకొని ఓ రోజు కుంకేనులని ఓ రోజు గంధపు చెక్కలని రకరకాలుగా చెప్పి తిరుక్కుంటూ పోవడం అనేది ఇదంతా ఏమైనా పని చేయాలనే ఉద్దేశంతో ఉందా, పబ్లిసిటీ చేసుకోవాలనే ఉద్దేశం ఉందా? నిజంగా పని చేయాలనుకుంటే ఆ విధమైనటువంటి అవసరం లేదు కదా. మీరు ఏదేదో చెప్పుకొని ఏదేదో పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మడం లేదు, దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయన నిజంగా ఈ విధమైనటువంటి ఒకేసారి ఒకే టైప్ లో ఈ విధమైనటువంటి భాషలో వచ్చి ఉంటే అతన్ని నమ్మి ఉండేవాళ్ళు. గతంలో అనేక సార్లు ఎన్నో సార్లు ఈ విధమైనటువంటి సీరియస్ యాక్షన్లు చెప్పి అవన్నీ తుస్సు అనిపించినాడు కాబట్టి దీనికి కూడా తుస్సు అనుకుంటారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దీన్ని సీరియస్ గా ఎవరు తీసుకుంటే పరిస్థితి లేరు. విశాఖపట్నం పోయినప్పుడు, కాకినాడ పోయినప్పుడు అక్కడ షిప్ లేకపోయి, షిప్ లో సముద్రం లేకపోయి పెద్ద త్యాగం చేసినట్టు, పెద్ద ధైర్యం చేసినట్టు, పెద్ద సినిమా హీరోలాగా పోజులు ఇచ్చి షిప్ ద షిప్ అని చెప్పి అక్కడ ఆ సీజ్ ఏం చేసినారో, ఆ షిప్ ఏమైందో, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారి బంధువు అని తెలిసిన తర్వాత ఎందుకు డ్రాప్ అయినారో వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి వచ్చిన తర్వాత, కూటమి రాకముందు ఇంతకుముందు 14 నుండి 19 వరకు కూటమి లేదా, ఈ రోజు మాత్రమే కూటమి ప్రభుత్వం. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజే ఉందా? 15 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళు అప్పటి నుండి ఉన్నారు కదా ఎన్డీఏ గవర్నమెంట్. ఇది ఒక్కటి సపరేట్ గవర్నమెంట్ కాదు కదా, ఈయన సపరేట్ మినిస్టర్ అంతేగాని ఇదే కొత్త గవర్నమెంట్ కాదు. ఆల్రెడీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు 30 మందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది, తమిళనాడులో తిట్టడం జరిగింది, తర్వాత సంజయ్ ఇచ్చుకోవడం జరిగింది, తర్వాత రకరకాల కారణాలతో ఎవరెవరినో ఎక్కడెక్కడనో తీసుకొచ్చి పెట్టి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేసుకుంటూ పోయే కార్యక్రమం తప్ప ఇది వీళ్ళు ఏదైనా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఆదాయానికి వనరులు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆ వనరుల పైన ఫస్ట్ దృష్టి పెడతారు. ఇప్పుడు బియ్యం పైన పోయినారు, అక్కడ పోయి కాకినాడలో పోయినారు, అక్కడ తిరిగినారు, తర్వాత అక్కడ పోయి సీరియస్ గా మాట్లాడితే ఎవరైనా టీడీపీ వైసీపీ ఏదైనా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు సైలెంట్ కావాలి. వాళ్ళు సైలెంట్ అయితే వీళ్ళ క్యాండిడేట్ పోయి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి పనికొస్తుంది అనే ఉద్దేశంలో భాగంగా దాన్ని సీరియస్షిప్ అని చెప్పి అక్కడి నుండి రావడం జరిగింది. తర్వాత మద్యం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యాన్ని నీట్ గా తీసుకుపోయి ప్రజలకు ప్రభుత్వం ద్వారా సప్లై చేసే కార్యక్రమాన్ని సక్రమంగా చేస్తున్నప్పుడు దాన్ని ఏదో మేము తప్పు చేసినాం అనే విధంగా మా వాళ్ళపైన అందరిపైన కేసులు పెట్టించి వీళ్ళు కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం పెట్టేసి 1,75,000 దాదాపు మా బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రం మొత్తం అంతా సప్లై చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కదా, ఈ రాష్ట్రంలోనే కదా, ఎన్డీఏ కూటమిలోనే కదా, ఆ ప్రభుత్వంలో అయినా డిప్యూటీ సీఎంఏ కదా, మరి దేంట్లపైన మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మీరు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినారు, స్పెషల్ ఫ్లైట్ ఎక్కడ ఇప్పుడు వేసుకొని పోవాలా? ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర బస్సు కలిపింది, అక్కడ ఇంకొకటి రంగారెడ్డి జిల్లాలో బస్సులో యాక్సిడెంట్ జరిగి దాదాపు ఒక దాంట్లో 21 మంది, ఒక దాంట్లో 30 మంది ఇట్లా చనిపోయినప్పుడు నువ్వు అర్జెంట్ గా వేసుకొని పోయి అక్కడ చూసిన తర్వాత పరామర్శించి వాళ్ళకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఎక్స్గ్రేషన్ ప్రకటించి ఏదైనా చేసినావు అనుకో, శబా పవన్ కళ్యాణ్ అనొచ్చు. ఏందబ్బా దీనికి అంత అవసరం ఉందా? ఇదేమన్నా ఈ రోజు జరిగేదే? ఇప్పుడు రాజీవ్ కిరణ్ గారు చెప్పినట్టు గత 30-40 సంవత్సరాలుగా జరుగుతుంది. 30-40 సంవత్సరాలుగా జరుగుతుందంటే ఎవరు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంది? 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరికట్టాలనుకుంటే అక్కడ తిరుపతి వాసి ఆయన సాక్షాత్తుని వెంకటేశ్వర స్వామి భక్తుని, మా దేవుడే వెంకటేశ్వర స్వామిని ఆయనే సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే ఈ చంద్రబాబు నాయుడు గారే కదా అప్పుడు కూడా ముఖ్యమంత్రి. మరి అప్పుడే అదంతా అరికట్టి చేసి ఉంటే నిజంగా శివాజీ చంద్రబాబు నాయుడు అనొచ్చు కదా. ఈ రోజు ఏదో ఆయన పబ్లిసిటీ కావాలో సినిమాలు అయిపోతారు, ఆ సినిమా ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, దానికి కావాల్సినటువంటి డ్రెస్ వేసుకుంటాడు, అడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చే వీళ్ళకి కావాల్సినటువంటి క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ సపరేట్ విభాగాలు చేసి వివిధ ఛానళ్లలో పెట్టి అది పెద్ద నిజంగానే జరుగుతుందేమో, నిజంగా జరుపుతారేమో, నిలబెడతారేమో అనుకుంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టుకున్న తర్వాత ఆ స్టాక్ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు అమ్ముకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పట్టుకున్నదే కదా అదంతా. ఇల్లే ఇప్పుడు వచ్చి పట్టుకొని 10 లక్షల కోట్లు 10,000 కోట్ల రూపాయలది వల్లే పట్టుకున్నది కాదు కదా. ఎప్పుడో ఎవరో తీసుకొచ్చి పట్టుకున్న స్టాక్ తీసుకొచ్చి మేము ఇంత స్టాక్ ఉంది, దీన్ని మేము ఇది చేస్తాం, దీన్ని అమ్ముతాం, దీన్ని నిధులు సేకరిస్తాం, దీని జోలికి వచ్చిన వాళ్ళను
తాట తీస్తాం, మేము పొడుస్తాం విడుస్తాం. ఈ తాట తీయడాలేంది? ఎప్పుడు చూసినా మాట మాట్లాడితే తాట తీస్తాం చట్టం లేదా? మీరు తాట తీసుకొని పట్టుకొని తాట తీయాలి. పూర్వజనంలో మీరు తాట వ్యాపారాలు చేసుకుంటున్నారా? ఏంది ఈ పంచాయతీ? ఏంది? మీరు ఏదో చెప్పాల్సింది చెప్పండి, సీరియస్ గా తీసుకోండి, సీరియస్ తీసుకొని అరికట్టండి. అరికట్టే శబాస్ అంటారు కదా, ఎవరు వద్దంటారు? సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి అంత హంగామా చేశారు కదా. ఈ రోజు పిఠాపురంలోనే మరి కల్తీ నెయ్యి జరుగుతుందని బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో పెట్టినారు. దానిపైన అరికట్టండి. మీరు చేయాల్సిన చోట, మీరు ఉండాల్సిన చోట మీరు కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా జనం మిమ్మల్ని చూసి భయపడతారు. మీరు కేవలం వైసీపీని ఏదో ఒకటి నిందలు పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా, వైసీపీని విమర్శలు చేయాలనే ఆలోచనలో భాగంగా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది వెళ్ళిపోయినారు, ఈ రాష్ట్రం నుండి వదిలిపెట్టిపోయినారు. వాళ్ళని నా కేంద్రం నిఘా చెప్పింది, ఆ నిఘా నా చెవిలో చెప్పింది, ఆ చెవిలో చెప్పింది నా దృష్టిలో ఉంది. దాన్ని మేము చేస్తాము. సుగాలి ప్రీతిని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంపి రేపు చేసి పెడితే అదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేయించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చంపించినట్టు దాన్ని తీసుకొచ్చి మా మీద అంటగట్టి, అంటే మీరు మాట్లాడుతున్న మాటలకు ఎక్కడ పొంతన లేదు. కాబట్టి మీరు ఏది సీరియస్ గా తీసుకున్నారా, ఏది లైట్ గా తీసుకుంటున్నారా, ఇది మీరు నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా, మీ అవసరాల కోసం చేస్తున్నారా, మీరు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారా? మీకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు కదా, ఇచ్చినప్పుడు నేను ఏది చేయకపోతే బాగుండదు కదా. నేను ఎక్కడెక్కడో సినిమాలు చూసుకుంటా ఉన్నప్పుడు అదే ఇక్కడ జనం వేరే రకంగా అనుకుంటారు కదా. టెక్కన అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి హంగామా చేసిపోతే అది ఒక 6 నెలలు నానుతుంటుంది. అప్పుడు ఆ సిప్పుది నానింది, ఇప్పుడు ఇది నానుతుంది. అటు 30,000 మంది మహిళలది నానుతుంటుంది. ఇట్లా ఏదో ఒకటి నేను జనంలో నానుతుంటే జనాన్ని నన్ను అంత మర్చిపోకుండా ఉంటారనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప నిజంగా సీరియస్ గా చేయాలనుకుంటే ఉంటే అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. అధికారులు పిలిపించి చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ ఇచ్చి అయ్యా ఈ విధమైనటువంటి అభిప్రాయం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నట్టు నాకుంది సమాచారం, ఈ సమాచారాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వాలు వేరు, నేను అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత, నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత నా శాఖలో ఈ విధమైనటువంటి అవినీతులు కానీ అన్యాయాలు కానీ జరిగితే తోలు తీస్తానని చెప్పి వాళ్ళకి బెదిరియచ్చు. కానీ వాళ్ళు బెదిరించిన తర్వాత అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతే తర్వాత మీరే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగలేదు, ఏం జరిగింది అని చూసి మాట్లాడితే జనం ఓకే బాగుంది అనుకుంటారు. కానీ మీరు సైరన్ అక్కడ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చారు, అటు దిగితే అక్కడ ఉన్నటువంటి వికలాంగులు, మీకు సంబంధించినటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు చంపినటువంటి బాధితులు వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని నిలబెట్టకుండా బండి ఎవరి మీద ఎక్కించుకొని పోయి వాళ్ళకి గాయాలు పరిచి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏం అవసరం ఉంది? అంత ఎమర్జెన్సీ బస్సు యాక్సిడెంట్ కాల్పించి చోటికి పోయినట్టే ఇంత మాత్రం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి మనసు ఉంది, ఎంత తొందరగా ఎంత సీరియస్ గా దీనిపైన తీసుకున్నారని అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి మీరు మర్చిపోయి ఏదో దానికో అవసరానికో దేనికోసం పోతారో ఎప్పుడు పోతారో ఏం చేస్తారో జనం మిమ్మల్ని చూస్తున్నారు సార్. కొంచెం మీరు కూడా మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. నేను ఏం చేస్తున్నా, ఈ చేయడంలో ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యనా లేక ఇది ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్య, అంతర్జాతీయ సమస్య, ఏ సమస్య అనేది ఆ సమస్య పైన దృష్టి పెట్టండి. దృష్టి పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ గా ఒక ఆలోచన తీసుకోండి. ఆలోచన తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయండి. అమలు చేస్తే మిమ్మల్ని ఎవరు కూడా తప్పులు పట్టరు. మీకు అధికారం ఇచ్చింది దేనికోసం పని చేయాలనే కదా. ఓకే సార్, ఇక్కడ ఓకే మోహన్ రెడ్డి గారు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తానని చెప్పారు, ఆయన చేయకపోతే అప్పుడు మాట్లాడదాం. మీరు చెప్పిందంతా ఓకే, మీరు వైసీపీ వాళ్ళు కాదు సార్, వినండి సార్ ఇప్పుడు మీరు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళని ఏదో చేయాలనేసి, మేడం ఉండండి, వైసీపీ వాళ్ళని ఏదో చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు అంటే ఏంటి, వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటారా మరి ఈ స్మగ్లింగ్ లో? ఏంటి మీ అర్థం? నాకు అర్థం కాల మాది వైసీపీ 5 ఏళ్ళు రాజు గారు, 5 ఏళ్ల ప్రభుత్వమే, 15 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు. చెప్పు వాళ్ళకి చెప్పు ఆ మాట. మా వాళ్ళు కాదు ఉండేది, వాళ్ళు ఉంటారో ఉండే వాళ్ళని తీసుకురాగలిగే సత్తా ధైర్యం దమ్ము ఉందేమో చెప్పు. మనం ఓరు గడిపి తిరిగి వచ్చాడు, తిరుగుతానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిపించి కూర్చోగా నీకెందుకు ఇట్లాంటివన్నీ అంటే ఇంటికి కూర్చున్నాడు. సీత చిప్పు చేసినప్పుడు ఎవరు ఉన్నింది? వైసీపీ మీద కదా ముందు చెప్పిందంతా. వైసీపీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదంతా స్మగ్లింగ్ చేస్తున్నారు, తీసుకొస్తారు. జప్తు చేస్తారంటే చూడండి, మరి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు, కొల్లం గంగిరెడ్డి గారు మీ జిల్లానే అనుకుంటా, బహుశా మీ కడప జిల్లానే. కొల్లం గంగిరెడ్డి గారిని మారిషస్ కి పోయి పట్టకొచ్చింది టీడీపీ వాళ్ళే సార్. కొల్లం గంగిరెడ్డి గారిని మారిషస్ కి వెళ్ళి పట్టకొచ్చింది టీడీపీ వాళ్ళే సార్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చారు. కొల్లం గంగిరెడ్డి చాలా కింగ్ పిన్ అని చెప్పి పేరు. అంటే కోర్టుగా సార్ కేసులు నడుస్తుంటాయి కదా సార్, కోర్టుగా సార్ కోర్టులుగా సార్ చూడాల్సింది. ఇప్పుడు బాబా హత్య కేసు కోర్టు ఏ విధంగా చూస్తుందో దీన్ని కూడా అంతే.
ఇది కూడా కోర్టే చూస్తాయి. ఓకే సార్, వస్తాం మీ దగ్గరికి. Yes. ఉదయ్ కిరణ్ కేసు ఏ విధంగా చూస్తుందో ఇలాంటివన్నీ కేసులు చూసేది కోర్టులే. సరే ఇప్పుడు ఇప్పుడు అలాంటి కేసుల గురించి మనం మాట్లాడితే అదే ఎర్రచందనాన్ని నేను స్మగ్లింగ్ అడ్డుకుంటాను స్వామి అంటే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా. ఎర్రచంద్ర స్మగ్లింగ్ గురించి మాట్లాడుతున్నారు. విధానపరమైనటువంటి అంశాలను మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. ఎస్, నిజమే, ఎర్రచంద్ర స్మగ్లింగ్ అడ్డుకోవాలంటే టాస్క్ ఫోర్స్ ని బలోపేతం చేయండి, పోలీసులను నియమించండి, లేకపోతే వినండి సార్ విధానపరంగా మాట్లాడండి. మీరు స్టార్ట్ చేసిన కానీ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ షూస్, పవన్ కళ్యాణ్ ప్యాంట్ షర్ట్, పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ కళ్ళద్దాల గురించి కాదు కదా ఈ డిబేట్ పెట్టింది. ఆయన లుక్స్ గురించి మనం చర్చ కాదు కదా, ఇది విధానపరమైన అంశాలు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా అడ్డుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, కడప జిల్లాకి సంబంధించి ఎర్రచందనం ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు? అవిస్తే బాగుంటుంది సార్. మోహన్ రెడ్డి గారు, నేను చెప్పింది కరెక్ట్ గా సార్, అవి మాట్లాడుతూ ఉంటున్నా నేను. కాదు మోహన్ రెడ్డి గారు, అవి మాట్లాడుతూ ఉంటున్నా నేను. కాదు కదా, అయ్యో నేను ఎక్కడ. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ ప్యాంట్ షర్ట్ సూపర్ గా ఉంది. అడవిలోకి వెళ్ళేటప్పుడు పంచర్ షర్ట్ వేసుకొని పోము, అడవిలోకి పోయేటప్పుడు దానికి అనుకూలంగా వెళ్తాము. మనం టపాసులు కలిచాం కదా, అలా ఉండదు అనమాట. అడవిలోకి వెళ్ళేటప్పుడు అలాంటి డ్రెస్ తోనే పోతారు సార్. ఒక్క నిమిషం, ఓకే కానీ రాజుగారు కొంచెం ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. మోహన్ రెడ్డి గారు, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. అంటే పవన్ కళ్యాణ్ గురించి మనకి ఎందుకు చెప్పండి. కాదు సార్, పవన్ కళ్యాణ్ ఎమర్జెన్సీ కాదు, స్పెషల్ ఫ్లైట్ గురించి నేను మీకు వివరాలు ఇస్తా. ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ ఎవరిది, స్పెషల్ ఫ్లైట్ కి డబ్బులు ఎవరు ఇచ్చారు? మీ రాష్ట్ర ఖజానా నుంచి దోచుకున్నారా లేకపోతే? ఉండండి సార్ ఉండండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు డాక్యుమెంట్ పంపిస్తా. పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఫ్లైట్ ఎవరిది, ఆ ఫ్లైట్ కి డబ్బులు ఎవరు కట్టారు మీకు పంపిస్తా. అది ప్రభుత్వ నిధుల నుంచి లేదా లేదా చూపిస్తా మీకు. ఇప్పుడు 2 నిమిషాలు ఆగండి సార్, డిబేట్ అయ్యే లోపల మీకు పంపిస్తాను. నేను మీకు పంపిస్తా. అరే మీకు సాక్ష్యం చూపిస్తాను, వెయిట్ సార్. మీకు సాక్ష్యం చూపిస్తాను సార్. కాదు ఎస్ మాకు ఇదే పని, ఎక్సెల్ కొట్టుకుంటుంటాం. ఆగండి సార్ ఆగండి సార్. మేము రెడీగా కాదు, వాస్తవాలు చూపిస్తాం. మనం బొమ్మలు చూపించాం. సార్ మోహన్ రెడ్డి గారు, బొమ్మలు చూపించే రకం కాదు, వాస్తవాలు చూపించే రకం. ఇక్కడ బొమ్మలు చూపించాం, కథలు చెప్తాం, ఏదో ఉన్నది ఏమార్చాం. ఇక్కడ వాస్తవాలే చెప్తాం, డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తాం మీకు. ఓకేనా? ఒక్క నిమిషం సార్. యూరప్ వెళ్ళేదానికి సార్, యూరప్ లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ నుంచి ఎంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ని మీరు స్పెషల్ ఫ్లైట్ లో పంపించారో లెక్కలు చెప్తే బాగుంటది. ఇంకా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. స్పెషల్ ఫ్లైట్ ఖర్చుల గురించి మీరు మాట్లాడొద్దు దయచేసి. ఒకసారి ఆగండి, వాస్తవాలు ఉన్నాయి. ఇంటికి ఖర్చు కోసం 8 కోట్లు పెట్టి భూములు కొనుక్కున్న వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆగండి, ఒక నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి, మీరు ఖర్చుల గురించి మీరు మాట్లాడొద్దు. ఆగండి, ఒక నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. మీతో నాకు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆగండి సార్, మాట్లాడతారు కదా, నువ్వే మొత్తం అంతా మెత్తలో కల్పించేసి నువ్వే నీతులు తప్పులు అన్ని నువ్వే చెప్పుకుంటే ఎట్లా? లేదు నేను కాముగా కూర్చోనంట. మీరు కూర్చొని పవన్ కళ్యాణ్ గురించి మంత్రాలు చదువుతుంటే నేను కూర్చోనంట. ఉండండి ఒక నిమిషం. వాస్తవాలు మాట్లాడినా కూడా మీకు ఎక్కకపోతే నేనేం చేయాలా? ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నువ్వు నా వాళ్ళతో నువ్వురా ముందు నువ్వు చూసావు అన్ని కరెక్ట్ గా. ఒక్క నిమిషం నువ్వు అని మాట్లాడొద్దు. ఓకే, నేను మీరు